అందరికీ నమస్కారం అండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఒక ట్వీట్ పెట్టారు. దానికి సంబంధించిన సారాంశం చూద్దాం. ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ ఏపీ రాష్ట్రానికి డీజీపీ అవుతాడన్న అక్కస్తుతోనే ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేశారంట. ఇతను ఐపీఎస్ ఆఫీసర్ మినిమం నాలెడ్జ్ ఉండి అయ్యాడా లేదా లేకుండా అయ్యాడా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని పార్లమెంట్కి స్పీకర్గా బాలయోగి గారిని నియమించారు. అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం కాదా? మరి అలాగే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఒక అసెంబ్లీకి స్పీకర్గా ఒక దళిత మహిళని ప్రతిభా భారతి గారిని స్పీకర్గా నియమించారు. అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం కదా. మొన్న ఏదో తమిళ్లో ఒక సినిమా వస్తే దాన్ని బాగా ఆదరించారు ప్రజలు. అది ఒక 30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ పనులన్నీ కూడాను. అలాంటి విషయాలన్నీ మర్చిపోయాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అలాగే ఇంకో విషయం చెప్తా ఉంటాను నేను. ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కొద్దా, వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదివించొద్దా అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని, దళిత విద్యార్థుల్ని విదేశాలకు పంపించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం ద్వారా, పథకం ద్వారా విదేశాలకు పంపించి, అంతే మాత్రం కాదండి, పంపించి చదివించడమే కాదు, వారికి విమాన ఖర్చులు కూడా వన్ వే చంద్రబాబు నాయుడు గారి టికెట్ తీసి మరి విమానాలు ఎక్కించి దళితుల్ని, ఎస్సీ ఎస్టీలని విమానాలు ఎక్కించి విదేశాలకు పంపించి ఖర్చులు మొత్తం ప్రభుత్వమే పెట్టుకొని వాళ్ళని చదివించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరిని కూడా అలా విదేశాలకు పంపించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం ద్వారా చదివించలేదు. ఈ 5 సంవత్సరాలు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఏ జగన్ గారు కాళ్ళ సందులో దూరారో, ఎందుకు ప్రశ్నించలేదో నాకు అర్థం కావట్లా. మరి అలాగే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దళితులపై దమనకాండ నిర్వహించారు. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆడికి వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు. దళితుడికి శిరోమణనం చేశారు. మాస్క్ అడిగిన డాక్టర్ గారిని, దళిత డాక్టర్ గారిని చంపేశారు. అలాగే మాస్క్ పెట్టుకోనందుకు దళిత యువకుడిని చంపేశారు. మద్యం రేట్ల మీద ప్రశ్నించినందుకు ఓం ప్రతాప్ గారిని, దళిత యువకుడిని చంపేశారు. అలాగే ఇక్కడ నందిగామలో ఒక దళిత యువకుడి మీద నోట్లో మూత్రం పోశారు. సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని అత్యాచారం చేసి కాల్చేసి చంపేస్తే దానికి అండగా నిలబడేందుకు, ఆమెకు న్యాయం చేసేందుకు వెళ్ళిన దళిత నాయకుల మీద, టీడీపీ దళిత నాయకుల మీద మరి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దుర్వినియోగంగా, అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించినప్పుడు అప్పుడన్నీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళారో, ఏ జగన్ గారి కాళ్ళ సందులో ఉన్నారో లేదా ఎవరి కాళ్ళ సందులో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ప్రశ్నించిన ఈ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో వీళ్ళ పార్టీకి తెలంగాణలో సీట్లు రానంత మాత్రాన ఇప్పుడు వచ్చేసి వాళ్ళ పార్టీ మనుగడ కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ నిరుద్యోగులు అంటారు కదా వీళ్ళని, రాజకీయ నిరుద్యోగులు వీళ్ళ ఊనికిని చాటుకోవడానికి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద విషయం చల్లాలన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ మంచి పనులన్నీ కనిపించవు వీళ్ళకి. ఇతను పోనీ పివి సునీల్ కుమార్ గారు ఏమన్నా మంచి వ్యక్తి అంటే, పివి సునీల్ కుమార్ గారు అర్ధరాత్రి పూట అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలను గత 5 ఏళ్ళు వేధించి తలుపులు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్ళి అరెస్టులు చేసిన వ్యక్తి, సొంత భార్యను సైతం దూషించిన వ్యక్తి ఇతను. అరే చట్టాలకు లోపడకుండా చట్టాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి, ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, కమ్మ అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, రెడ్ అయితే ఏంటి, అతను ఐపీఎస్ చదివాడు కదా, చట్టాలకు లోపడి చేయాలి కదా. చట్టాలకు అతీతంగా పనిచేసి అక్రమంగా కేసులు పెట్టి వేధించిన వ్యక్తిని, ఇంకొకటి రూల్స్ని సైతం ఇతను వ్యతిరేకిస్తున్నాడు. చూడండి దాన్ని బట్టి, అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కంటే వీడికి ఎక్కువ తెలుసు అనమాట. దాన్ని బట్టి రూల్స్ ఉన్నది ఎందుకు, ఫాలో అవడానికే కదా. రూల్స్ పెట్టేది ఎందుకు, ప్రభుత్వాలు చట్టాలు చేసేది ఎందుకు, ఫాలో అవడానికే కదా. వాటిని ఫాలో అయ్యి సస్పెండ్ చేస్తే కూడా చట్టాలను సైతం వీడు ప్రశ్నిస్తున్నాడంటే మరి ఇతను ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలండి.